రోజేమో ముఖ్యమంత్రి గారు విద్యార్థులు నా దోస్తులు నాకు మిత్రులు అని మాట్లాడుతుండ్రు. అరే ఎన్ని డ్యూయల్ మాటలు ఉంటాయి. ఆ వీడియో కూడా చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఆ రోజేమన్నాడు ఉద్యమంలో. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎందుకు రాహుల్ గాంధీ రాకని వ్యతిరేకిస్తున్నారు అనుకుంటున్నారు? ఏం లేదు, చిల్లర ఖర్చులకు తెచ్చుకొని ఉంటారు. కేటీఆర్ పిలిచి ఖర్చులకు ఇచ్చి ఉంటాడు. ఆ పక్కనే తార్నాకల్లో ఉన్న పార్లలో ఇంత బీర్ దాగి ఉంటారు. బీర్ దాగి బిర్యానీ తిన్న తర్వాత అది అరిగే వరకు ఆడుకొచ్చి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడుంటారు. వాళ్ళది ఏముంటుంది, అడ్డ మీద కూలోళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళకంటూ సిద్ధాంతం కానీ, వాళ్ళకంటూ ఆలోచన కానీ, వాళ్ళకంటూ తెలంగాణ పట్ల గౌరవం కానీ ఏమీ లేదు. అంటే విద్యార్థుల పట్ల మీకున్నటువంటి ఆలోచన విధానం గది. వాళ్ళ మధ్య వాళ్ళతో ఉన్నటువంటి కన్సెంట్ అది, వాళ్ళ మీద ఉన్నటువంటి కన్సర్న్ అది మీకు. ఇలా మీరు ఆడికి వెళ్ళి మా యూనివర్సిటీ మా విద్యార్థి నాయకులను అందరినీ అరెస్ట్ చేసి, బీఆర్ఎస్వి పార్టీ నాయకులను అందరినీ అరెస్ట్ చేసి, మీరు పోలీస్ పహారం మధ్యలో వేలాది మంది పోలీసులను పెట్టుకొని ఇలా మీరు యూనివర్సిటీకి వెళ్ళిండ్రు. మీకు ఏ స్వేచ్ఛ ఇచ్చిండ్రు విద్యార్థులకు? అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులకు బేషరతుగా యూనివర్సిటీ విద్యార్థులకు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఇట్లాంటి మాటలు. అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి విద్యార్థుల స్వేచ్ఛను భంగం కల్పిస్తూ అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.